గణేశుడికి ఒక దంతం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయనే మహాభారతాన్ని రాశాడు. ఎలా అంటే, మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాలని సంకల్పించాడు. కానీ, అంత విస్తారమైన గ్రంథాన్ని తానే ఒక్కడే రాయడం సాధ్యం కాదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా సూచించాడు. గణేశుడిని ఆశ్రయించు. గణేశుడు ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు. నువ్వు ఆపకుండా చెప్పాలి. నేను ఆగకుండా రాస్తాను. వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు. ప్రతి శ్లోకం అర్థం తెలిసి మాత్రమే రాయాలి. అలా మహాభారత రచన ప్రారంభమైంది. రాస్తూ ఉండగా గణేశుడి కలం విరిగిపోయింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఉండేందుకు గణేశుడు తన కుడిదంతాన్ని విరిచి దానినే కలంగా ఉపయోగించాడు. అందుకే ఆయనను ఏకదంత అని పిలుస్తారు. జ్ఞానం కోసం, ధర్మం కోసం తన శరీర భాగాన్నే త్యాగం చేసిన దేవుడు గణేశుడు. ఈ త్యాగం గురించి తెలుసుకున్న ప్రతి గణేశ భక్తుడు లైక్ చేయాలి. కామెంట్లో ఓం గణేశాయ నమః అని రాయండి. సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఒక దేవుని రహస్యం తెలుగులో.